వాటర్ క్వాలిటీ పారామీటర్స్. వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అంటున్నాం. నీటి నాణ్యతను కొలిచే కొన్ని ప్రమాణాలు, కొలిచే ప్రమాణాలు అంటున్నాం. ఓకే, ఇక్కడ నేను కొన్ని ఇండికేట్ చేస్తున్నా ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్ గా pH విలువ అనేది కూడా మనకు పనికొస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో మనకి WHO ప్రకారం అనుకోండి, లేదా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సో మన కేంద్ర కాలుష్య నివారణ సంస్థ అనేది ఒకటి ఉంది మన ఇండియాలో, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. దీని గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఎనీహౌ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం మనం చూస్తే ఈ pH వాల్యూ అనేది 6.5 నుంచి 8.5 మధ్యలో మెయింటైన్ అవుతూ ఉండాలి డ్రింకింగ్ వాటర్ కి. ఓకే, తాగే నీటికి ఈ రేంజ్ మధ్యలో మెయింటైన్ అవుతూ ఉండాలి. ఆ రేంజ్ అనేది తప్పకూడదు బేసికల్ గా యాజ్ పర్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి మనం చూస్తే బ్యాక్టీరియల్ కౌంట్. ఓకే, బ్యాక్టీరియల్ కౌంట్ అంటున్నాం. తాగే నీటిలో మెయిన్ ప్రధానంగా మనకి ఈ కోలై, ఎషెరిషియా కోలై, ఓకే, దీన్ని కోలిఫామ్ బ్యాక్టీరియా అని కూడా మనం చెప్తూ ఉంటాం. కోలిఫామ్ బ్యాక్టీరియా. ఓకే, ఇది కూడా ఒక ఇండికేటర్. దీని కౌంట్ అనేది ఓకే ఒక 100 ml 50 కంటే బిలో ఉండాలి. ఓకే, 100 ml 50 కంటే బిలో ఉండాలి యాజ్ పర్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో బ్యాక్టీరియల్ కౌంట్, ఏ బ్యాక్టీరియాని ప్రామాణికంగా మనం తీసుకోవచ్చు అంటే ఇక్కడ నేను రాసా కదా, ఈ కోలిఫామ్ బ్యాక్టీరియా, దాన్నే మనం ఇలా సైంటిఫిక్ గా ఈ కోలై, ఎషెరిషియా కోలై అని కూడా మనం చెప్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఓకే, దాని వాల్యూని బేస్ చేసుకొని కూడా అది పొల్యూషన్ జరిగిందా లేదా అని మనం చెప్పుకోవచ్చు. మెయిన్ ఇక్కడ చూడండి, ఇంకా ఇంపార్టెంట్ పారామీటర్స్ మనం చూస్తే డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఓకే, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటున్నాం. సో నెక్స్ట్ బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఖచ్చితంగా అడుగుతారు ఫ్రెండ్స్ ఈ ఏరియా నుంచి క్వశ్చన్. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ మనకి చూడండి ఇక్కడ ఓకే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో దీన్ని ఇలా డిఓ అని షార్ట్ ఫామ్స్ లో, బిఓడి అని, ఓకే సిఓడి. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ లో చూస్తే ఓకే, సో మన తెలంగాణలో నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్లు అనుకోండి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ లో నిర్వహించేటువంటి ఎగ్జామినేషన్లు అనుకోండి, ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సో మనకి పైగా గ్రూప్ 2 సిలబస్ లో మనకి ప్రత్యేకంగా నీటి కాలుష్యం ఉందనే అనుకోలేదు, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ టైప్స్ రకాలు అన్నాడు కాబట్టి నీటి కాలుష్యాన్ని టార్గెట్ చేసేటప్పుడు ఈ ఏరియాను వాళ్ళు టచ్ చేసేదానికి స్కోప్ ఉంది అంటున్నా క్లియర్ గా. కాబట్టి జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకునే దానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, దీన్ని ఈ 3 పారామీటర్స్ ని కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయనున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఓకే దీని ఒక టేబులర్ ఫార్మాట్ లో నేను రాస్తున్నా. బిఓడి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, డిజాల్వ్డ్ ఆక్సిజన్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటున్నాం. ఓకే, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో జనరల్ గా ఇలా నేను ఇలా రాస్తున్నా, పొల్యూటెడ్ వాటర్, కలుషితం చెందినటువంటి నీరు, ఇక్కడ నాన్ పొల్యూటెడ్ వాటర్, నాన్ పొల్యూటెడ్ వాటర్ అంటున్నాం, కలుషితం చెందనటువంటి నీరు. క్లియర్ గా ఇలా చూడండి టేబులర్ ఫామ్ ఇండికేషన్. సో ఎప్పుడైనా నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ ని ఓకే దాని పేర్లోనే ఉంది, నీటిలో పర్టికులర్ గా మిక్స్ అయి ఉన్నటువంటి ఆక్సిజన్ ని దాన్నే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని మనం చెప్పుకోవచ్చు. అది అవసరం ఫ్రెండ్స్. ఆక్వాటిక్ లైఫ్ ఓకే, నీటిలో నివసించేటువంటి జీవులు ఎన్నో ఉన్నాయి. సముద్రాల్లో అనుకోండి, చెరువుల్లో అనుకోండి, లేక్స్ లో అనుకోండి,
డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఉండాలి. ఎందుకంటే మనం చూడండి ఓకే చేపల విషయంలోనే మనం చూస్తే చేపలు అనేది మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటూ ఉంటాయి. సో మోర్ ఓవర్ అనేకమైనటువంటి సముద్ర జీవుల్లో ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ప్రధానంగా వాటి శ్వాసక్రియ కోసం ఉపయోగించుకుంటూ ఉంటాయి క్లియర్ గా. సో నీటిలో అలా కరిగి లేకుంటే ఆక్సిజన్ డెఫినెట్ గా ఏమవుతుంది లైఫ్ అనేది ఉండదని మనం చెప్పుకోవచ్చు. అలా నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజనే మనం ఏమనొచ్చు అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని మనం చెప్పుకోవాలి. డిజాల్వ్డ్ ఆక్సిజన్ దీని వాల్యూ అనేది ఎప్పటికీ 6 ppm కంటే ఎక్కువగానే మెయింటైన్ చేసేదానికి ఉండాలి. ఓకే దట్ మీన్స్ ఓకే దాంట్లో డెఫినెట్ గా వాటర్ పొల్యూషన్ జరగలేదు అనుకుంటే 6 ppm కంటే ఎక్కువగానే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది కనిపిస్తూ ఉంది క్లియర్ గా. ఇక్కడ చూడండి మనకి ఓకే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ కాన్సెప్ట్ గురించి మిమ్మల్ని అడిగింటారు. ఓకే ఎగ్జామినేషన్స్ లో అడిగింటారు, పోటీ పరీక్షల్లో. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఓకే ఇందులో నేను ఏమంటున్నా అంటే ఒక 5 days పాటు 20 degrees Celsius దగ్గర నేను ఏమంటున్నా క్లియర్ గా 5 days పాటు 20 degrees Celsius దగ్గర నీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఓకే నీటిలో సర్టెన్ మైక్రో ఆర్గానిజమ్స్ ఓకే మైక్రో ఆర్గానిజం సూక్ష్మజీవులు ఉన్నట్లయితే ఒక 5 days పాటు ఆ నీటిని అలాగే 20 degrees దగ్గర పెట్టినట్లయితే ఎంతవరకు ఆ సూక్ష్మజీవులు ఎంతవరకు ఆక్సిజన్ ని ఉపయోగించుకుంటున్నాయని తెలిపేటువంటి వాల్యూనే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే పేర్లోనే ఉంది కదా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. నీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఓకే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూటిలైజ్డ్ బై ద మైక్రో ఆర్గానిజమ్స్ ఫర్ 5 days at 20 degrees centigrade. ఇంగ్లీష్ లో ఈ విధంగా చెప్పొచ్చు. తెలుగులో అయితే నీటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఓకే ఒక 5 రోజుల పాటు 20 degrees centigrade దగ్గర ఎంత ఆక్సిజన్ ని ఉపయోగించుకుంటున్నాయని చెప్పే విలువనే మనం బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అని మనం చెప్పుకోవచ్చు. దాని డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. సో 5 days అలా మనం వాటర్ని పక్కన పెడితే 20 degrees దగ్గర ఆ 20 degrees దగ్గర ఎంతవరకు ఆక్సిజన్ అనేది ఉపయోగించుకుంటున్నాయని తెలిపేటువంటి విలువనే మనకి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే ఈ డెఫినేషన్ మనకి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ బుక్స్ లో ఓకే ఎక్కడ చూసినా కూడా అదే డెఫినేషన్ ఉంటుంది. మనకి సోర్స్ అనేది చెప్తున్నా ఎన్సీఆర్టీ బుక్స్ లో అదే విధంగా తెలుగు అకాడమీ బుక్స్ లో ఈ డెఫినేషన్ అనేది ఉంటుంది క్లియర్ గా మనకు చూస్తే. సో ఇలా మనకు చూడండి బీఓడి అంటే దాని డెఫినేషన్ అది అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి సిఓడి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఒక్కొక్కసారి మనకి ఇండస్ట్రీస్ నుంచి పరిశ్రమలు ఓకే నేను ఇందాక చెప్పా వాటర్ పొల్యూషన్ కి రీజన్స్ ఏంటంటే ఓకే ఏమేం డ్యామేజ్ అవుతుంటాయంటే సో ప్రధానంగా ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ అగ్రికల్చర్ ఎఫ్లూయెన్స్ అంటున్నాం. పరిశ్రమల నుంచి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలు వ్యవసాయం నుంచి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలు నీటిలో కరిగిపోవడం దట్ మీన్స్ నీటిలో ఎంటర్ అవడం వల్ల వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. ఓకే రివర్స్ డ్యామేజ్ అవ్వచ్చు, లేక్స్ డ్యామేజ్ అవ్వచ్చు, ఓషన్స్ డ్యామేజ్ అవ్వచ్చు, గ్రౌండ్ వాటర్ డ్యామేజ్ అవ్వచ్చు అని చెప్పాం క్లియర్ గా డెఫినేషన్ లో. ఇక్కడ ఏమవుతుంది చూడండి ఒక్కొక్కసారి ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి పొల్యూటెంట్స్ లు మేజర్ గా చూడండి ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటున్నాం. ఒక్కొక్కసారి స్మాల్ క్వాంటిటీస్ లో ఇన్ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఓకే ఆర్గానిక్ పొల్యూటెంట్స్ మెయిన్ మనం ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటున్నాం. సో ఒక్కొక్కసారి ఇన్ఆర్గానిక్ పొల్యూటెంట్స్ కర్బనపరమైనటువంటి కాలుష్యకాలు అకర్బనపరమైనటువంటి కాలుష్యకాలు ఇలాంటి పదార్థాలు నీటిలో చేయడం వల్ల అవి ఆక్సీకరణం చెందుతూ ఉంటాయి. దట్ మీన్స్ అవి ఆక్సిజన్ ని తీసుకుంటూ ఉంటాయి ప్రత్యేకంగా. సో ఇలాంటి కాలుష్యకాలు ఆర్గానిక్ పొల్యూటెంట్స్ లేదా కొన్ని రకాల ఇన్ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేది వాటర్ లో యాడ్ అయినప్పుడు అవి ఆక్సిజన్ ని తీసుకునేటువంటి ప్రాసెస్ నే మనం ఆక్సిడేషన్ ఆఫ్ దట్ కెమికల్స్ అని మనం చెప్పొచ్చు. ఇలా వాటర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ ని తీసుకునేటువంటి ప్రాసెస్ నే మనం ఇండైరెక్ట్ గా సో దాని వాల్యూని ఓకే ఎంత ఆక్సిజన్ అవి తీసుకోగలుగుతున్నాయి అని చెప్పేదానికి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని మనం చెప్పాలి. పేర్లోనే ఉంది. సో రసాయనికంగా ఆక్సిజన్ డిమాండ్ అంటున్నాం. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూటిలైజ్డ్ బై ది ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఓకే డ్యూరింగ్ దేర్ ఆక్సిడేషన్ ప్రాసెస్. ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఆర్ ఇన్ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఫర్ దేర్ ఆక్సిడేషన్ ప్రాసెస్ అని మనం చెప్పుకోవచ్చు. అవి ఆక్సీకరణం చెందేటువంటి ప్రక్రియలో ఎంత ఆక్సిజన్ ని నీటిలో నుంచి తీసుకుంటున్నాయని చెప్పేదానికే ఈ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేటువంటి వాల్యూని మనం ఉపయోగించాలి. నీటిలో చేరినటువంటి కర్బన మరియు అకర్బన పదార్థాలు అంటున్నాం ప్రత్యేకంగా. ఇలాంటి కాలుష్యకాలు ఆక్సిజన్ ని తీసుకుంటూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో అలా తీసుకునేటువంటి ప్రాసెస్ లో దాని వాల్యూని మనం ఇండికేట్ చేయాలంటే ఏమని చెప్పాలంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే జనరల్ గా ఈ బిఓడి వాల్యూ అనేది less than 2 ppm అనేది మెయింటైన్ అవుతూ ఉండాలి. ఓకే ఎప్పుడు వాటర్లు మంచినీటిలో ఓకే మనం తాగేదానికి ఉపయోగించుకుంటూ ఉన్నాం అంటే దాంట్లో మనకి less than 2 ppm అనేది మెయింటైన్ అవుతూ ఉండాలి. ఇంకా ఈ విషయానికి వస్తే చూడండి ఈ విషయానికి మనకి
లెస్ దాన్ 5 ppm అనేది మెయింటైన్ అవుతూ ఉండాలి. ఓకే, లెస్ దాన్ 5 ppm అనేది మనం చూడొచ్చు. సో ఇంకా డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనుకోండి, అది కొంచెం ఎక్కువ ఉండాలి. ఓకే, సో 6 కంటే ఎక్కువ ఉండాలి, 6 ppm కంటే ఎక్కువ ఉండాలి అని మనం చెప్తున్నాం ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, ఈ వాల్యూ ఏమో బిఓడి వాల్యూ అనేది లెస్ దాన్ 2 ppm తక్కువ ఉండాలి బేసికల్ గా. అదేవిధంగా కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది 5 ppm కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఓకే, యూ మే గెట్ ఏ క్వశ్చన్ లైక్ దిస్. ఓకే, బిఓడి డిఓ సిఓడికి సంబంధించి సో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్. కింద ఇచ్చినటువంటి వాక్యాల్లో సరైన వాక్యాలని గుర్తించండి. సో దేంట్లో? పొల్యూటెడ్ వాటర్ లో, కలుషితం చెందినటువంటి ఒక రివర్ ని ప్రామాణికంగా లేదా ఒక లేక్ ని ప్రామాణికంగా తీసుకొని క్వశ్చన్ ఇలా డిజైన్ చేయొచ్చు. కలుషితం చెందినటువంటి ఒక నీటి కుంటలు బిఓడికి డిఓకి సిఓడి విలువలకు సంబంధించి కింది వాక్యాలలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని కూడా మనకు ఒక్కొక్కసారి క్వశ్చన్ అడగొచ్చు. జనరల్ గా వాటర్ పొల్యూషన్ అంటే కలుషితం జరిగినట్లయితే కలుషితం చెందినటువంటి నీరు అంటున్నాం క్లియర్లీ. సో బిఓడి అనేది అమాంతం పెరిగిపోతుంది, ఎందుకంటే ఇందులో మైక్రో ఆర్గానిజమ్స్ చేరుంటాయి. ఒకవేళ సూక్ష్మజీవులు అధికంగా చేరున్నట్లయితే ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరుగుతుంది, ఆటోమేటికల్ గా బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరిగిపోతుంది ఇండైరెక్ట్ గా మనకు చూస్తే. బట్ ఇక్కడ చూడండి, ఎప్పుడైతే సూక్ష్మజీవులు అనేది మొత్తం వాటర్ ని ఆక్యుపై చేసుకుంటూ ఉన్నాయో చిన్నగా దాని కౌంట్ పెరుగుతూ ఉండే కొద్దీ లోపల డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది పడిపోతుంది ఫ్రెండ్స్ ఆటోమేటికల్ గా, ఎందుకంటే ఆ సూక్ష్మజీవులు ఉపయోగించుకుంటున్నాయి కాబట్టి. సో చూడండి, బిఓడి పెరిగినప్పుడు ఆటోమేటికల్ గా డిఓ వాల్యూ అనేది డ్రాప్ అవుతుంది, డిజాల్వ్డ్ ఆక్సిజన్ క్లియర్ గా. ఇక్కడ ఇంకా కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఒక్కొక్కసారి రసాయన పదార్థాలు యాడ్ అవడం వల్ల అంటున్నాం. రసాయన పదార్థాలు యాడ్ అవడం వల్ల ఏమవుతుంది? ఆక్సిజన్ తగ్గిపోతుంది కాబట్టి ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరుగుతుంది క్లియర్ గా. చూడండి, ఈ రెండు పెరిగినాయంటే ఆటోమేటికల్ గా డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది డ్రాప్ అవుతుంది. ఉదాహరణ మనం చూసినట్లయితే మనం ఇంట్లో యూజ్ చేసేటువంటి అక్వేరియం ఒక ఎగ్జాంపుల్ కిందకి మనం చూసుకుంటే, అక్వేరియం చేపలను అలా మనం బయట నుంచి తీసుకొని వచ్చి అందులో ప్లేస్ చేస్తూ ఉంటాం. అదొక ఆర్టిఫిషియల్ ఆక్వాటిక్ ఈకో సిస్టమ్ కిందకి మనం చెప్పొచ్చు, అక్వేరియం అంటున్నాం. సో ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా అలాంటి ఎన్విరాన్మెంట్ ని మనం డెవలప్ చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఆక్వాటిక్ ఈకో సిస్టమ్ కిందకి ఒక ఎగ్జాంపుల్ కిందకి మనం చెప్పొచ్చు. చూడండి, అక్వేరియంలో ఒక మోటార్ మనకి ఫిక్స్ చేసి ఉంటారు. చిన్నగా ఇలా బుడగలు వస్తూ ఉంటాయి క్లియర్ గా, ఎందుకంటే అలా చేపలు అనేది కంటిన్యూగా వాటర్ లో తిరుగుతూ ఉండడం వల్ల వాటర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది బేసికల్ గా. సో ఆక్సిజన్ డ్రాప్ అయింది అనుకోండి, మనం దాన్ని క్లీన్ చేయకుండా అలాగే పెట్టామనుకోండి, సో ఒక రోజు మొత్తం చేపలన్నీ చనిపోయేదానికి స్కోప్ ఉంది క్లియర్ గా మనం చూస్తే. అలా ఆక్సిజన్ అనేది మెయింటైన్ అవుతూ ఉండేదానికి ఆ మోటార్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటాం. దాన్నే మనం ఇండైరెక్ట్ గా డిజాల్వ్డ్ ఆక్సిజన్ అని మనం చెప్పుకోవచ్చు ఇండైరెక్ట్ గా. సో ఎనీహౌ పొల్యూటెడ్ వాటర్ లో ఏమవుతుంది ఫ్రెండ్స్? బిఓడి ఎక్కువ ఉండొచ్చు, సిఓడి అనేది పెరిగి ఉండొచ్చు, బట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది డ్రాస్టిక్ గా తగ్గిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడేమో మైక్రో ఆర్గానిజమ్స్ ఉపయోగించుకుంటాయి, అక్కడేమో రసాయన పదార్థాలు అనేది ఉపయోగించుకుంటాయని మనం చెప్పుకోవచ్చు. వాటర్ లేక్ ఎంటర్ అయినటువంటి రసాయనిక పదార్థాలు అనేది ఉపయోగించుకుంటూ అనేది మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా. బట్ ఇక్కడ చూడండి, నాన్ పొల్యూటెడ్ కలుషితం చెందలేదు, చెందనటువంటి వాటర్, కలుషితం చెందని నీరు అంటున్నాం ఇండైరెక్ట్ గా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటికల్ గా బిఓడి వాల్యూ అనేది లెస్ దాన్ 2 ppm, దట్ మీన్స్ కొంతవరకు తక్కువగానే ఉంటుంది. తక్కువగానే ఉంటుంది. డిజాల్వ్డ్ ఆక్సిజన్ మోర్ దాన్ 6 ppm. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఎక్కువగానే ఉంటుంది. అదే విధంగా చూడండి, ఈ సిఓడి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది కూడా తక్కువగానే మనం చూడొచ్చు, లిమిట్స్ లో ఉంటుంది బేసికల్ గా. బిఓడి సిఓడి అనేది దాని లిమిట్స్ లోనే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో అఫ్ కోర్స్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది మనకి కావాల్సినంత ఉంటుందని మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆ వాటర్ అనేది పొల్యూషన్ అనేది జరగలేదు కాబట్టి. నాన్ పొల్యూటెడ్ వాటర్ లో మనం చూస్తే బిఓడి సిఓడి అనేది తక్కువగా ఉంటాయి, డిఓ అనేది ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. బట్ పొల్యూటెడ్ వాటర్ లో మనకు చూస్తే బిఓడి అనేది ఎక్కువగా ఉంది, సిఓడి అనేది ఎక్కువగా ఉండొచ్చు, బిఓడి అనేది ఎక్కువగా ఉండొచ్చు, డిఓ అనేది పడిపోతుంది అనేది మనం గమనించాలి ఫ్రెండ్స్. ఇవి కూడా మనకి వాటర్ క్వాలిటీ పారామీటర్స్, నీటిని కొలిచేటువంటి, నీటి నాణ్యతను కొలిచేటువంటి ప్రమాణాలు. ఇక్కడ చూడండి, మనకి నేను రాసిన వాటిలో క్లియర్ గా చూడండి, ఒక pH విలువ అంటున్నాం, బ్యాక్టీరియల్ కౌంట్ అంటున్నాం, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటున్నాం, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటున్నాం, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే. ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్ అని మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని కొంతవరకు
క్లియర్ గా అర్థం చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి నోట్స్ లో ఒకసారి రఫ్ గా ఎంటర్ చేసేదానికి ట్రై చేయండి. దీని మీద మీకు టెస్ట్ సిరీస్ లో బయట దొరికేటువంటి టెస్ట్ సిరీస్ లో అక్కడక్కడ వీటిపైన క్వశ్చన్స్ అనేది టచ్ అవుతూ ఉంటాయి క్లియర్ గా. ఓకే, వీటిపైన క్వశ్చన్స్ టచ్ అయినప్పుడు మీరు ఎలా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో దానికి సంబంధించిన ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది సింపుల్ గా గుర్తు పెట్టుకునే విధంగా ఒక టేబులర్ ఫామ్ అనేది నేను డిజైన్ చేసి అందరికీ అర్థమయ్యే విధంగా నేను క్లియర్ గా ఇలా ఇండికేట్ చేయడం జరిగింది. ఈ టేబుల్ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ క్లియర్ గా. ఓకే, ఈ టేబుల్ గుర్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చినట్లని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇలా నీటి కాలుష్యాన్ని మెజర్ చేయడానికి పారామీటర్స్ అనేది